నమస్తే. స్వాగతం, సుస్వాగతం పిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, సాధకులు అందరికీ. తిరుపతిలో జరగబోయే ప్రపంచ శాంతి కోసం మనం చేసుకుంటున్న ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి సంకల్ప ధ్యానం లాగా ఈ రోజు నుంచి మనం 21 రోజులు ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన మాస్టర్స్ అందరిని ఆహ్వానించుకున్నాము. మరి ముందుగా మన ఆనంద్ కుమార్ గారు దాని గురించి చెప్తారు. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్, మనందరికీ కన్నుల పండుగ పిఎస్ఎస్ఎంకి ఉగాది పండుగ ఏదైనా ఉంది అంటే కనుక మనం ధ్యాన మహాచక్రాన్ని మనం చెప్పుకుంటాం. అందరం కలుస్తాం, ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది 1999 సంవత్సరం నుంచి ప్రస్తుతం 2024 కంప్లీట్ అయ్యి 2025లో ఉన్నాం మనం. అంటే ఇన్ని యజ్ఞాలను, ఇన్ని యాగాలను, ఇన్ని చక్రాలను, మహిళా చక్రాలను, పత్రిజీ యాగంతో ఇప్పుడు మనం కంటిన్యూ అవుతున్నాం. మాస్టర్స్, దీనివల్ల మూమెంట్ ఎంత డెవలప్మెంట్ అయిందో, ఈ యొక్క ప్రకృతికి మనం చేసేటువంటి ఈ ధ్యానం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు 1999 సంవత్సరంలో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలంటే మనల్ని చూసి నవ్వేవాళ్ళు, ధ్యానం గురించి చెప్తే నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు కరెక్ట్ సార్ మీరు చెప్పేది, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎస్ సార్, మెడిటేషన్ చేయాలి సార్. మనం పిఎస్ఎస్ఎం నుంచి ఏదైనా చెప్తున్నప్పుడు మీరు చెప్పేది అక్షర సత్యం, మనం పాటిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి స్థితి ఈరోజు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పిరమిడ్ మాస్టర్లను పిలిపించుకొని క్లాసులు చెప్పించుకునేటువంటి ఆ సమయం వచ్చేసింది. ఇది గత సంవత్సరాల నుంచి మనం చూస్తూ వస్తే మన ముందు కనబడుతున్నటువంటి ప్రగతి. పత్రిజీ ఒక 30 సంవత్సరాల కిందట ఏదైతే ఆయన చెప్పారో అది తూచా తప్పకుండా జరుగుతోంది. దానిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని చేరవేయడానికి పిఎంసిని నెలకొల్పారు సారు. పిఎంసి సక్సెస్ఫుల్గా 8 ఫైనాన్షియల్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుని 9వ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పిఎంసి నుంచి ఒక యజ్ఞం అంటూ జరిగితే చాలా బాగుంటుంది అన్నటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన వచ్చిందే తరువాయి దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి మనం తీసుకురావడం జరుగుతోంది. మొత్తం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మరియు ది పిఎంసి ట్రస్ట్ ఇద్దరి యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ యొక్క అందరి సహాయ సహకారాలతో, ప్రతి వ్యక్తి యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో ఈరోజు అత్యంత తక్కువ సమయంలో ఈ వర్క్ జరుగుతోందంటే, వర్క్ చేసేటువంటి అంటే ప్రత్యక్షంగా వర్క్ చేసేటువంటి వాళ్లకు సైతం ఇది ఒక ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి విధంగా ఉంది. వర్క్ జరుగుతున్నప్పుడు కూడా అది ఈ శరీరంతో మనం చేస్తున్నాము అంటే కనుక అది కరెక్ట్ కాదనమాట. ఏదో బియాండ్గా ఒక శక్తి నడిపిస్తోంది అన్నది అయితే మాత్రం 100% దాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలా ఈ యజ్ఞం చేయాలి అన్నటువంటి ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అద్భుతంగా చేద్దాము అని శక్తినిచ్చినటువంటి దాట్ల హనుమంతరాజు గారు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్సు, ది పిఎంసి ట్రస్ట్ యొక్క ట్రస్టీసు మరియు ఎంటైర్ పిఎంసి స్టాఫ్. ఎందుకంటే యజ్ఞం వచ్చినప్పుడు దాదాపు 3 నెలలు రేయింబవళ్ళు పని ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏకదాటిగా ముక్త కంఠంతో మనం చేద్దాము అన్నటువంటి స్పందన వచ్చి దానికి అంకురార్పణ చేయడం జరిగింది. మనకు 60 రోజుల పాటు మనకు సమయం ఉంది. ఇప్పుడు ఈ సమయంలో యజ్ఞం అద్భుతంగా విజయవంతం కావడానికి పత్రి సార్ మనతో ఎప్పుడు దానికి ముందు మనతో ధ్యానం చేయించేవారు. ఏదైనా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు దానికి ధ్యానం చేయించేవారు. ఏ చిన్న పని చేసినా పత్రి సార్ దానికోసం ధ్యానం చేయించేవారు.
మనం దీనికోసం సామూహిక ధ్యానం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో నిన్ననే ఆలోచన వచ్చింది. నిన్న సాయంత్రం అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో మాస్టర్స్, ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన వెంటనే ఎంతమంది ఉన్నామన్నది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. మనం దాని మీద ఎంత ఫోకస్డ్గా మనం ఉన్నాము అన్నదే ఎప్పుడు పాయింట్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ యొక్క యజ్ఞానికి అద్భుతమైనటువంటి శక్తి చేకూరి ఇంకా పనులు ఇంకా అద్భుతంగా స్మూత్గా ఆ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. మనం అందరం కూడా ఇక్కడ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది జక్క రాఘవరావు సార్కి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు యొక్క చైర్మన్, ఈ యజ్ఞం యొక్క ఈ ప్రాజెక్టు చైర్మన్ జక్క రాఘవరావు సారు, అదేవిధంగా తిరుపతి మాస్టర్స్ సంగీత బాబు గారు ఈ ప్రాజెక్టు యొక్క వైస్ చైర్మన్, అదేవిధంగా తిరుపతిలో యజ్ఞం జరగాలి అన్నప్పుడు చక్కగా స్పందించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి కంచి రఘురామ్ సారు, ఆయనకి మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ పత్రి సార్తో 33 సంవత్సరాల జర్నీ అయినది. ఆయన దీనికి లెటర్ రాసి ఇవ్వడం, దానికి సంబంధించిన ఎంతో హెల్ప్ చేశారు ఆయన. అలాగే ముఖ్యంగా తిరుపతిలో ఒక మనం వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా చెప్పుకుంటాం. అలాగే మన కలియుగ ప్రత్యక్ష సహాయ దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే బాలరెడ్డి సార్ చెప్పుకోవచ్చు. ఆయన టిటిడి డిఎస్పిగా వర్క్ చేస్తున్నారు. ఎంత గొప్ప మాస్టరు ఆయన, ఎంత ఆయన ఆయన యొక్క సహాయ సహకారాలని ఎంత అద్భుతంగా తెలియజేశారో, ఆయన ఎంత పరితపించారో. యజ్ఞం జరుగుతోంది, ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో యజ్ఞం చేస్తామంటున్నారు, ఆ స్వామే చేయించుకుంటున్నారు. సో కావాల్సిన సహాయ సహకారాలన్నీ అద్భుతంగా చేయాలి మనం అని చెప్పేసి ఆయన ఎంత అద్భుతంగా స్పందించారో. ఈ సందర్భంగా కంచి రఘురామ్ సార్కి, సంగీత బాబు సార్కి, మరి బాలరెడ్డి సార్కి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో లెక్కే లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రాజెక్టుకు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి రాఘవరావు సార్ ఈ యజ్ఞం గురించి మాట్లాడితే బాగుంటుంది. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది బహుశా ఈ యజ్ఞం ఒక ప్రపోజల్, ఒక ఆలోచన మనకు వచ్చింది అని చెప్పానంటే, నిమిత్త మాత్రలుగా మనం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నది అన్ని దేశాల్లో కూడా ఒక హింసాపూరితమైనటువంటి వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో మనందరూ వింటూనే ఉన్నాం. వార్తల్లో అనేక రకాలైనటువంటి ఆ హింసాపూరితమైన వాతావరణాన్ని కూడా మనం వింటూనే ఉన్నాం. అందువలన ఈ ప్రపంచ శాంతి అనేటటువంటి పదం ఎప్పుడైతే మనకు వచ్చేసిందో ఆటోమేటిక్గా నేచర్ స్పిరిట్స్ అన్నీ కూడా మనకు ఆపరేట్ చేస్తుంటాయి. మనలో ఏ చైతన్యం ఎంటర్ అయిపోయి ఈ పని మన ద్వారా చేయించుకుంటుందో తెలియదు, కానీ ఒక విశ్వశాంతి కోసం చేసేటటువంటి జ్ఞాన మహాయజ్ఞం అనేటటువంటిది ఆ టైటిలే చాలా ఎనర్జెటిక్గా తయారవుతుంది ఇప్పుడు. అందువలన అది ఆలోచన మనకు వచ్చింది అని అంటే నిమిత్త మాత్రంగా మనమంతా మన పాత్రలను మనం పోషిస్తున్నాం, బట్ పైన వాళ్ళు మనతో ఆ పని చేయించుకోగలుగుతున్నారు. ఇక్కడ అది మొట్టమొదటి యజ్ఞం తిరుపతిలో రావాలి అని చెప్పి అనుకుంటాం కూడా ప్రత్యక్ష దైవం అయినటువంటి అది వెంకటేశ్వర స్వామికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సక్సెస్ఫుల్ అనేటటువంటి పాత్రలో మనకి చేతనైనంత వరకు ప్రయత్న లోపం లేకుండా మన పని మనం చేయటం ఒకటి మనం చేసే పని. తర్వాత మిగతాదంతా కూడా ప్రకృతి వదిలేస్తే అదే చూసుకుంటుంది మనకి. మరి యజ్ఞం అనేటటువంటి పదం మనం 99 నుంచి మనం వింటూనే ఉన్నాం. బిగినింగ్లో తిరుపతి సొసైటీ ఫామ్ అయిన దగ్గర నుంచి కొన్ని కార్యక్రమాలు అక్కడ రూపకల్పన జరిగినప్పటికీ కూడా బట్ యజ్ఞం అనేటటువంటి పేరు మాత్రం 99లో కర్నూలుతో స్టార్ట్ అయింది. తర్వాత అలాగే 11 జ్ఞాన మహాయజ్ఞాలు అయినాయి. తర్వాత యోగత్వంలో మనం అంతా యజ్ఞాలు చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో చక్రవర్తులు వస్తారే, చక్రం తిప్పుతారని చెప్పని పత్రిక ఆ రోజు అనడం జరిగింది. అలా 2010 నుంచి మరి గుంటూరు లక్ష్మణ గారి ద్వారా అమరావతి జ్ఞాన మహా చక్రం అనేది అలా స్టార్ట్ అయింది. తర్వాతకి అది మరి తర్వాత 2012 నుంచి మరి కట్టాలకు రావటం, జ్ఞాన మహాచక్రాలు, మహిళా జ్ఞాన మహాచక్రాలని, తర్వాత ఇట్లా ఇక ఒకటని కాదు రకరకాల పేర్లు ఏ విధంగా మారినప్పటికీ కూడా అన్నిటి వెనకాల ఉన్నది విశ్వశాంతి. పత్రిక ఏకైక కోరిక ఏమిటంటే ఈ భూప్రపంచం మీద
ప్రతి వ్యక్తి ధ్యానిగా మారాలి, ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి అన్నారు. శాకాహారిగా మారాలి అన్న దగ్గరే హింసకు వ్యతిరేకంగా ఎలా ఉండాలి అనే దానికి పత్రిక ఇచ్చినటువంటి ఎన్నో మెసేజెస్ మనకు ఉన్నాయి. అందువలన ఒక శాకాహారం అని అంటమే కాదు, ఆ హింసాపూరితమైనటువంటి ఎటువంటి ఆలోచనలు కూడా వ్యక్తికి రావటానికి వీల్లేదు. ఆహారాన్ని బట్టి ఆలోచన అని చెప్పి అన్నాం. కాబట్టి ఆహారంలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేకుండా ఇంత యుద్ధ వాతావరణం నెలకొంది. అందువలన ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ విశ్వశాంతిని కాంక్షిస్తూ మరి పిఎంసి తలపెట్టినటువంటి ఈ జ్ఞాన మహాయజ్ఞం, పిఎంసి సపోర్ట్ తోటి, పిరమిడ్ పిఎస్ఎస్ మూవ్మెంట్ సపోర్ట్ తోటి ఓవరాల్గా వెళ్ళటం విశేషం ఇక్కడ. రెండవది ఇంకోటి ఏమిటంటే 2012 నుంచి యజ్ఞమనగానే కట్టాలనేటటువంటి ఒక పరిమితం అయిపోయింది. అలా కాకుండా ఇవాళ మనం ఫస్ట్ యజ్ఞం కాబట్టి తిరుపతి అనుకున్నాం, రేపు రెండోది తిరువణామలై అవ్వచ్చు, శ్రీశైలం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, చెప్పలేం. అంటే గతంలో మనకి ఎలా జరిగిందో అలాగే ఓవరాల్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర యజ్ఞం పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మూవ్మెంట్లో మనం అందరినీ మళ్ళీ కలుపుకుంటూ వెళ్ళటానికి బాగుంటుందని చెప్పని అట్లా అనిపిస్తుంది. అందువల్ల మొట్టమొదటి యజ్ఞం కాబట్టి ఇది మరి మనం తిరుపతిలో పెట్టాం. దీనికి మనం అంతా వాలంటరీగా మన పాత్రలు మనం పోషిస్తూ చక్కగా సక్సెస్లో పాత్రధారులు అవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ ధర్మ సంస్థాపనాధ్యాయ అనేది భగవద్గీతలో మనకు వచ్చేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ ధర్మ సంస్థాపన కోసమే పత్రిక లాంటి వాళ్ళు జన్మ తీసుకుంటాం. ఆయన పాత్ర ఆయన పూర్తి చేయటం, తర్వాత ఆ బాధ్యత అంతా కూడా మనకు అప్పచెప్పేసి ఆయన పక్కకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎంతగా ప్రయత్నం లోపం లేకుండా పనిచేశారో మనం కూడా అలా ప్రయత్నం లోపం లేకుండా పనిచేయటం మన ధర్మం. ఇప్పుడు అలా చేస్తున్నట్లయితే మిగతాదంతా ప్రకృతి ఏ విధంగా చూడాలి ఏంటని ప్రకృతి చూసుకుంటుంది. ఏదేమైనా విశ్వశాంతి కోసం జ్ఞాన మహాయజ్ఞం అనే టైటిల్ మాత్రం చాలా బాగుంది. దీనిలో మనమంతా మన పాత్రలు మనం పోషిద్దాం. మరి ఈ రోజుతో జ్ఞానంతో మొదలు పెట్టినాం కాబట్టి కానీ అలాగే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్, మనందరికీ తెలుసు, కానీ ఇది ఎంతో మంది కొత్త వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూస్తారు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకోవాల్సి ఉంటుంది. ధ్యానం ఎక్కడ జరిగితే అక్కడ ఆ యొక్క శక్తి మనుషులలో ఎంతో పరివర్తన తీసుకొస్తుంది, ఎంతో మార్పు తీసుకొస్తుంది. మహర్షి మహేష్ యోగి గారు గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఎక్కడ క్రైమ్ రేట్ ఎక్కువైతే ఉంటుందో, ఎక్కడ ఎక్కువ నేచర్ కెలామిటీస్ లాంటివి జరుగుతూ ఉంటాయో అక్కడ సామూహిక ధ్యానాలు చేయించేవారు, ప్రకృతి విపత్తులు ఎక్కువ జరిగేటువంటి ప్రదేశాలలో. తద్వారా ఆ సామూహిక ధ్యానం ద్వారా అక్కడ అంతా కూడా క్లియర్ అయిపోయేది, ఆ ఎనర్జీ అంతా కూడా క్లియర్ అయిపోయేది. క్రైమ్ రేట్ ఎంతో విపరీతంగా తగ్గిపోయేది. దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్తో సహా ఆయన ప్రూవ్ చేశారు. మనందరికీ తెలుసు, ధ్యానం చేస్తే మన జీవితాలలో ఎన్ని లాభాలు కలిగాయో, ఎంత అద్భుతంగా మనం జీవిస్తున్నామో. ఈ యొక్క ధ్యానం, సామూహికంగా జరిగేటువంటి ధ్యాన శక్తి ఈ భూమి మీద ఎన్ని పెను మార్పులను తీసుకొస్తుందో మనకు ప్రత్యక్షంగా మనందరికీ అనుభవం. సో కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా ఇన్ని వర్క్స్ ముందుకెళ్తున్నాయంటే అది చిన్న విషయం కాదు అసలు ఏమాత్రం. ఇప్పుడు మనందరికీ ఒక 10% ఎఫర్ట్స్ పెడితే 10% రిజల్ట్ వస్తాయి. ఇక్కడ 10% ఎఫర్ట్స్ పెడుతుంటే 100% రిజల్ట్స్ వస్తున్నాయి. తక్కువ సమయంలో ప్యాంప్లెట్స్, దాన్ని ఫైనలైజేషన్ అయిపోయి, అవి ప్రింటింగ్ అయిపోయి, అవి బయటకు వచ్చి, రిషీడ్ బుక్స్ అయితేనేమి, ఇన్విటేషన్స్ అయితేనేమి, ఈరోజు వర్క్ జరుగుతూ ఉందంటే తక్కువ సమయంలో అక్కడ వేదిక అంతా కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇదంతా కూడా ఏదో ఏం వారాల నుంచి నెలల రోజుల నుంచి చేయట్లేదు. సరిగ్గా 10 రోజులు కూడా మినిమం ఒక 10 రోజుల సమయంలో యజ్ఞం తాలూకా పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇది ఒక ఫోర్స్, ఆ నేచర్ స్పిరిట్స్. ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ వర్డ్ యూజ్ చేశారు రాఘవరావు సార్. నేచర్ స్పిరిట్స్, నేచర్కి అవసరం ఈ సమయంలో. ఆ నేచర్ స్పిరిట్స్ అంత అద్భుతంగా చేయించుకుంటున్నాయి అనే దానికి గొప్ప తార్కాణంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క జరుగుతున్నటువంటి వర్క్స్ అన్ని చూస్తే. సో కాబట్టి మాస్టర్స్, అందులోనూ ఆ జరిగేటువంటి యజ్ఞం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో, అది కూడా వారి యొక్క ఆడిటోరియంలో, అది టిటిడి వారిది మహతి ఆడిటోరియంలో
మనం సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ఆ యజ్ఞం జరుపుకుంటున్నాం మనం. సో దానికోసం మన యొక్క సామూహిక ధ్యానం, ఈ సామూహిక ధ్యానం ఆ యజ్ఞం విజయవంతం అవ్వాలి. ఆ యజ్ఞం ద్వారా పిఎంసి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనం 143 దేశాలలో ఉన్నాం. భూమి మీద 200 పైన దేశాలు ఉన్నాయి. మిగతా దేశాలన్నింటికీ పిఎంసి తన యొక్క జ్ఞానాన్ని విస్తరించాలి. ఇది ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. భవిష్యత్తులో రాబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీతో అద్భుతంగా పత్రిజీ యొక్క జ్ఞానాన్ని, పిరమిడ్ మాస్టర్స్ యొక్క అందరి జ్ఞానాన్ని ఆయా దేశాలలో, ఆయా లోకల్ లాంగ్వేజెస్లలో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఈ యొక్క జ్ఞానం విస్తారంగా వెళ్ళాలి అంటే కనుక పిఎంసిని మనం ఎంతో బలోపేతం చేయాలి. పిఎంసి యొక్క భవిష్యత్ ప్రణాళిక అది. సో కాబట్టి మనం ఈ యజ్ఞము ఆ నేచర్ స్పిరిట్స్ జరిపించుకుంటున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా పత్రి సార్ యొక్క ఎనర్జీ శివుడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ఎనర్జీస్ ఈ రోజు అంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. పత్రిజీ యొక్క శక్తి అణువున ఈ వర్క్ లో ఉంది అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఎంత స్మూత్ గోయింగ్ అవుతుందో మాటలో చెప్పలేం. కాబట్టి పత్రి సార్ మరియు పత్రి మేడం యొక్క వారిరువురి దివ్య స్ఫూర్తితో ది పిఎంసి ట్రస్ట్ మరియు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వారి యొక్క నిర్వహణలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సహకారంతో మన పిరమిడ్ మాస్టర్లందరి విశేషమైనటువంటి సహాయ సహకారాలతో జరగబోతున్నటువంటి ఈ యజ్ఞం ఈరోజు మొట్టమొదటి రోజు మనం ఈ యజ్ఞం విజయవంతం కావడానికి మనం సామూహిక ధ్యానాన్ని తలపెట్టాము. సో మనందరం చక్కగా ధ్యానం చేద్దాం. ఈ యొక్క మహా సంకల్పంతో, ఈ యొక్క గొప్ప సంకల్పంతో మనందరం సామూహిక ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్లు కలిపి ఉంచుకుందాం. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసి కూర్చోవచ్చు. హాయిగా మన శ్వాసను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు జరగబోతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి, మహాద్భుతంగా జరగాలి. అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా సెలవిచ్చారో, కాయపు టూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. సాక్షాత్ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో వారి ఆడిటోరియం, స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆడిటోరియం అయినటువంటి మహతి ఆడిటోరియంలో ఎంతో 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 అద్భుతంగా జరగబోయేటువంటి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి. మరి ప్రపంచ శాంతి కోసం తలపెట్టినటువంటి ఈ యజ్ఞం, దానికి అనుగుణంగా ఏమేమి జరగాలో ఈ 60 రోజులలో ఆ ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తవ్వాలి. మనం మాత్రమే మన కోసం ధ్యానం చేస్తున్నప్పుడు మనం రిసీవ్ చేసుకునేటువంటి ఎనర్జీకి, మనం మాత్రమే కాకుండా అనేక మందితో మనం కలిసి సామూహికంగా చేసేటువంటి ధ్యానానికి, ఆ సామూహిక ధ్యానంలో మనం రిసీవ్ చేసుకునేటువంటి ఎనర్జీకి ఎంతో తేడా ఉంటుంది. ఒకళ్ళు మాత్రమే చేసేటువంటి ధ్యానానికి, అనేక మంది కలిసి కూర్చొని చేసేటువంటి ధ్యానానికి రిసీవ్ చేసుకునేటువంటి ఎనర్జీలో ఎంతో తేడా ఉంటుంది. ఇదే సామూహికంగా అనేక మందితో ధ్యానం చేస్తున్నప్పుడు వారందరూ చేసేటువంటి ధ్యానానికి ఒక పర్పస్ ఉన్నప్పుడు, ఆ పర్పస్ ప్రపంచ శాంతి కోసం అయినప్పుడు
ఆ యొక్క రిసీవ్ చేసుకునేటువంటి ఎనర్జీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొన్ని లక్షల రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఇందులో మనం అందరం భాగస్వాములం అయ్యాం. ఇందులో మనందరం పాల్గొనడం మన అదృష్టం. హాయిగా ధ్యానం చేద్దాం. ప్రపంచ శాంతి కోసం జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి. అది ప్రపంచానికి ఉపయోగపడాలి, పరమాద్భుతంగా ఉపయోగపడాలి. ఆ ఎనర్జీ, ఆ యజ్ఞం యొక్క ఎనర్జీ పిఎంసిని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ప్రస్తుతం 143 దేశాలలో పిఎంసి తన సేవలను అందిస్తోంది. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి దేశానికి తక్కిన మిగతా దేశాలన్నింటిలోకి పిఎంసి ఎంటర్ అవ్వాలి. పత్రి సార్ యొక్క జ్ఞానం, పిరమిడ్ మాస్టర్లందరి యొక్క జ్ఞానం ఆయా దేశాలలో, ఆయా భాషలలో అద్భుతంగా రావాలి. ఈరోజు పత్రిజీ ద్వారా ఎంతమంది శాకాహారులయ్యారో లెక్కే లేదు, ఎంతమంది ధ్యానులయ్యారో లెక్కే లేదు, ఎంతమంది పిరమిడ్లు నిర్మించుకున్నారో లెక్కే లేదు. భూమండలం అంతా మార్పు చెందడానికి ఎంతో సమయం లేదు. చాలా తక్కువ సమయంలో ఎంతో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. దాన్ని పురస్కరించుకొని ఆ దిశగా ఆ జర్నీ అద్భుతంగా జరగడానికి పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది. ఎంతటి మహద్భాగ్యమో అటువంటి యజ్ఞంలో మనందరం పాల్గొనడం. శ్వాస మీద ధ్యాస, విశేషమైన ఎరుకతో ధ్యానం చేద్దాం. మన ధ్యాన శక్తి, మనందరి యొక్క సామూహిక ధ్యాన శక్తి ప్రపంచ శాంతి కోసం జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అర్పిద్దాం. ఈ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి. అద్భుతమైన సంగీతంతో ధ్యానం చేద్దాం. మనకు బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ యొక్క సంగీతంతో చక్కగా మమేకమవుతూ విశేషమైనటువంటి ఎరుకతో ధ్యానం చేద్దాం. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ అర చేతులు కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 seconds ఉందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. అందరం మన వీడియోస్ ఆన్ చేసుకుందాం. ఒకసారి ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇది మొట్టమొదటి రోజు, 21 రోజుల మహా సంకల్పంలో భాగంగా ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞం విజయవంతం కావడానికి అద్భుతమైన ఆనాపానసతి సామూహిక ధ్యానం చేసాం మనం. సో మాస్టర్స్, ఈ యజ్ఞంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సో దీన్ని ఉద్దేశించి మన ది పిఎంసి ట్రస్టీ అయినటువంటి పాల్వంచ హనుమంతరావు గారు, ఆయన సందేశం తీసుకుందాం. హనుమంతరావు గారు,
సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రికి, స్వర్ణమాల పత్రి గారికి, మన ఆది గురువు సదానంద గారికి నా యొక్క ప్రణామములు. ఈ మహాభాగ్యంలో అందరం పాల్గొనటం మన అదృష్టం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మన అందరినీ ముందుకు నడిపిస్తూ ఎన్నో యజ్ఞాలు, ధ్యానమా చక్రాలు చేపించుకోవటం, ఎన్నో విషయాలు చేపించారు. కానీ ఆ యజ్ఞాల్లో మనం పాల్గొనలేదు. కానీ ఇప్పుడు మనం ఈ యజ్ఞాల్లో పాల్గొనటం మన అదృష్టం. మరి ఇలాంటి మహాభాగ్యాన్ని కుటుంబంలో ఏదైతే చేస్తామో, ఏదైతే ఒక ఫంక్షన్ జరిగిద్దో మన కుటుంబంలో, మరి ఇది వసుదైక కుటుంబం. మన కుటుంబం అంటే చిన్న కుటుంబం. అది చిన్న కుటుంబంలో చిన్న పని చేస్తే ఎంతో అద్భుతంగా మనకి ఆ ఇంట్లో రిజల్ట్ కానీ, ఆ ఇల్లు కానీ, ఆ ఊరు కానీ అంతా చెప్పుకుంటారు ప్రాంతం. కానీ వసుదైక కుటుంబంలో మరి వర్క్ చేస్తే, ఈ మహాయజ్ఞంలో మనం అంతా పాల్గొంటే, పత్రిసారి చెప్పారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా సేవా చక్రవర్తులు అని చూసుకుంటే, సేవా చక్రవర్తుల్ని ఒక గాంధీ గారు కానీ, మరి ఒక మదర్ తెరిసా కానీ, ఒక నెల్సన్ మండేలా కానీ చెప్పుకుంటుంటాం. వాళ్ళు ఆ ప్రాంతానికే పరిమితమైన వాళ్ళు. గాంధీ గారు భారతదేశానికి, కలకత్తాకి, మరి మదర్ తెరిసా గారు, అలాగనే నెల్సన్ మండేలా వాళ్ళ దేశానికి. కానీ ఈ రోజున పిఎంసి ఛానల్ 143 దేశాలు మరి చూపించే ఈ మహాయజ్ఞంలో మనం అందరం పాల్గొనటం వాళ్ళందరికంటే కూడా గొప్పవాళ్ళం. మరి ప్రతిసారి ఊరికే అనలేదు సేవా చక్రవర్తులని. మరి దీంట్లో ఈ యజ్ఞంలో పనిచేసే వాళ్ళంతా కూడా పిఎంసి కానీ, యజ్ఞంలో కానీ, పిఎస్ఎస్ మూమెంట్లో కానీ ఏ ఒక్క చిన్న పని చేసినా కూడా వీళ్ళంతా సేవా చక్రవర్తులే. మరి ఈ మహాభాగ్యాన్ని మనకి అదృష్టంగా భావించి ప్రతి సెకండ్ కూడా, ప్రతి నిమిషం కూడా, జరిగిపోయిన రోజులు మళ్ళా తిరిగి రావు. ఈ యొక్క మానవుడు మరి సగటున చూసుకుంటే ఈ రోజున ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో తెలియదు. కానీ మనం రాలా ధ్యానంలోకి. చిన్నప్పటి నుంచి మన ఆనంద్ గారు వచ్చినట్టు మనం రాలా. సగం వయసు అయిపోయిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ జరిగిపోయిన రోజుల్ని మళ్ళా మనం సేవ్ చేసుకోవాలంటే, దాంట్లో కూడా మనం వర్క్ చేసుకోవాలంటే, చేసినట్టుగా భావించాలి అంటే, మనం ఇలాంటి యజ్ఞాల్లో ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా కష్టపడితే ఇది మనకి పూర్తిగా మన లైఫ్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. పత్రిసారి అనేవాడు, ఇది లాస్ట్ జన్మయ్యా పిరమిడ్ మాస్టర్కి అనేవాడు. మరి ఇలాంటి ఎన్నో మనకి సారు చేతునిచ్చి చూపించి, ఆయన చేతులతో, ఆయన మాటలతో, ఆయన జ్ఞానాన్ని, మనకి అనంతమైన జ్ఞానాన్ని మనకి అందించారు. ఆ జ్ఞానాన్ని మనం ఆ సారమ్మట తిరిగి చూసి చెందిన వాళ్ళం. మరి మనం తీసుకెళ్ళకపోతే, ఈ యొక్క సారుతో పాటు తిరిగిన వాళ్ళం మనం వెళ్ళకపోతే ఈ యొక్క భావితరాలకి ఇంకెవరు తీసుకెళ్తారు? వాళ్ళకేం తెలుసు? వచ్చే వాళ్ళకి పత్రికారి గురించి తెలిసిన వాళ్ళం మనం తీసుకెళ్ళాలి. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. కాబట్టి ఇది చక్కగా అందరం కూడా కలిసి చేసుకుందాం. దీనికి అదృష్టంగా భావిద్దాం. మరి నా వంతుకు నేనుగా, వాడు పాపం కష్టపడి బుక్స్ ఒక 10 రోజుల్లో చెప్పలేదు, అనుకోలేదు, ఇంకా నిన్ననే లేదు. మరి పాంప్లెట్లు, బుక్స్ తయారు చేసి ఉటాబుట్టిని ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపించేసి, నేను ఎందుకు ఉండాలని చెప్పేసి నాకు ఇచ్చిన బుక్స్ తీసుకుపోయి నేను ఒక పోస్ట్ పనే కదా నేను చేయాల్సిందని చెప్పేసి ఇతరులకి ఇవ్వటం జరిగింది. అది నా వంతు కర్తవ్యంగా మనం అందరం కలిసి చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాల్వంచ హనుమంతరావు గారు ది పిఎంసి ట్రస్ట్కు ట్రస్టీగా సాక్షాత్తు సార్ యొక్క ఎనర్జీనే ఎంతో గొప్పగా, సార్ అంటే ఎంత ఇష్టమో పాల్వంచ హనుమంతరావు సార్కి మాటల్లో చెప్పలేం. పిఎంసి ఛానల్ గురించి ఆయన ఎంత పరితపించిపోతారో మాటల్లో చెప్పలేం.
ఆయన తపన, ఆయన తాపత్రయం, సార్ ఎనర్జీ తీసుకొచ్చి ఆయనని ట్రస్టీలో, ది పిఎంసి ట్రస్ట్లో ట్రస్టీగా చేసింది. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు పాల్వంచ హనుమంతరావు గారు మరియు భూపతిరాజు గారు, అలాగే అండలూరు వెంకటేశ్వరరావు గారు. కొత్తగా ట్రస్టీలుగా జాయిన్ అయిన తర్వాత విశేషమైనటువంటి బాధ్యతలు తీసుకొని అందులో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ఈ ముగ్గురు మాస్టర్లు. వారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే చలపతిరావు గారు, మీ మెసేజ్ అన్మ్యూట్ చేసుకోండి. అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలండి. మరి ఈ రోజు మీ ద్వారా తిరుపతిలో ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం అండి. నేను చేయవలసినటువంటి వర్క్ నేను చేస్తానండి. సార్, సో గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక ఈ సందర్భంగా వాళ్ళ మెసేజ్ లక్ష్మీ మేడం, పద్మ మేడం, మురళీధర్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా. పద్మ గారు. నమస్తే సార్. బ్రహ్మర్షి నమస్తే. పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలు పెడుతున్నాను సార్. ఈ వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. పిఎంసి డిజిటల్లో నాకు తను ముందే చెప్పింది, ఎవరు అనిత అంది, ఇలా ఆనంద్ గారు అడుగుతున్నారు అని అంటే సరే చేద్దాము అని చెప్పాను. నీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పాను సార్. ఈ వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా, ఎంతో పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, కూర్చోవటం అంతా కరెక్ట్ గా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మీ అందరితో కలిసి నేను ధ్యానం చేసినప్పుడు చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. హయ్యర్ మాస్టర్స్ ఎనర్జీస్ మళ్ళీ రెండోసారి ఫీల్ అవటం జరిగింది. ఫస్ట్ సారి బాలకృష్ణ సారు పెట్టారు, అంటే 6 hours మెడిటేషన్ పెట్టినప్పుడు నాకు తెలీదు. నేను కళ్ళు అంటే మీరు మ్యూజిక్ పెట్టి చేసుకోండి అన్నారు. ఎందుకైనా మంచిదని వాట్సాప్ చేస్తే నాకు లింక్ వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి జూమ్ లింక్ వచ్చిందని జూమ్ లింక్ పెట్టేటప్పుడు ఆ ఎనర్జీస్ కూడా చాలా ఫీల్ అయ్యి, నాకు పిఎంసిలో వర్క్ వచ్చిందని కూడా నేను ఊబిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక మాస్టర్ లేపి కూర్చోబెట్టారు, ఒక కుర్చీలో కూర్చోబెట్టారు పక్కన. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే, ఇక్కడ కాదు నీకు, నీ స్థానం ఇక్కడ అని చెప్పి కూర్చోబెట్టే బాలకృష్ణ గారు అందరూ కనపడ్డారు. అప్పటి నుంచి నేను ఎంత వెళ్ళాలన్నా నేను దీంట్లోకే రావటం మొదలు పెట్టాను సార్. మీరు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను సార్, దీంట్లో చేస్తూ ఉంటాను సార్. థ్యాంక్ యూ మేడం. మురళీధర్ గారు, గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు తమ వీడియోస్ ను ఆన్ చేసుకోండి. అంటే అలాగే సృజన మేడం. మురళీధర్ సార్, యువర్ మెసేజ్. హలో. ఎస్ సార్. పిరమిడ్ మాస్టర్లకి అందరికీ ధన్యవాదాలు. నేను ఈ పిరమిడ్ లోకి ధ్యాన మహాయజ్ఞాలు 2-3 అటెండ్ అయ్యానండి. కడతాల్లో అటెండ్ అయ్యాను ఆల్రెడీ. తిరుపతికి కూడా ఈరోజే సంకల్పం తీసుకున్నాను, తిరుపతికి కూడా కంపల్సరీ వస్తా. దర్శనం కూడా ఉంది 26-27 తారీఖులో. టికెట్ కూడా బుక్ చేసుకున్నా. నాతో పాటు మాది వేపలగడ్డ గ్రామం, సుజాత నగర్ దగ్గర. ఆల్రెడీ నేను పిరమిడ్ కేంద్రానికి వస్తూనే ఉంటా. ఈ హనుమంతరావు గారు వీళ్ళందరూ మీటింగ్లు విన్నా. ఎందుకంటే యోగాడే రోజు, యోగాడే వేపలగడ్డ మా సుజాత నగర్ ప్రాంతాల నుంచి ఒక 10 మందిని తీసుకొని రాగలుగుతా. ఓకే, గ్రేట్ సార్. ఓకే సార్, నమస్తే. నమస్తే, మీ మీటింగ్ విన్నా. నమస్తే. లక్ష్మీ మేడం, యువర్ మెసేజ్. నమస్తే అండి అందరికి మాస్టర్స్. చాలా బాగుంది బాబు, ఆనంద్ బాబు. నేను ఇంతవరకు రాలేదు. ఇప్పుడు చక్కగా వైజాగ్ నుంచి మాస్టర్స్ అందరినీ కూడా రెడీ చేసి ప్రోగ్రామ్ తీసుకొని వస్తాను. ఈరోజే నేను రిజర్వేషన్ చేసుకుంటాను. చాలా తిరుపతిలో పెట్టడం, పత్రి సారు ఒక 5 years బ్యాక్ అనుకుంటాను పెట్టారు తిరుపతిలో. చాలా అద్భుతంగా మనం అప్పుడు చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. తర్వాత మళ్ళీ 3 days పెట్టారు. మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో పెట్టడం చాలా అద్భుతం. ఏడుకొండల వాడి సమక్షంలో చాలా మంచి ఆలోచన చేశారు బాబు. అందరికీ
ధన్యవాదాలు. తప్పకుండా నేను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి తీసుకొస్తాను. నేను అందరినీ మనం ఇన్ఫార్మ్ చేసి తీసుకొస్తాను. ఓకే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ధనా గారు. నమస్తే ఆనంద్ సార్. నేను ఇంతకుముందు తిరుమలలో 3 days జరిగిందనమాట బద్రీ సార్ది. ఆల్మోస్ట్ 10 మంది మ్యూజిషియన్స్ సేమ్ టైం కోఆర్డినేషన్ చేసి కంప్లీట్గా సంగీత లీలలో బాగా లయం అయిపోయాం. సో వీఆర్ నాట్ ఆన్ ద స్టేజ్ అనమాట. బాగా డ్యాన్స్ చేస్తూ సార్ నుంచి మెసేజ్ చూసుకుంటూ. సో నాకు ఆ బలమైన కోరిక ఉండేది, అరే మళ్ళీ జరగాలి తిరుమల తిరుపతి అనేసి. చాలా ఇష్టం ఆ సంగీతంలో ఆ కోఆర్డినేషన్ చూడాలి, ఆ ఎనర్జీ చూడాలి. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అనమాట తిరుమల అయితే. సో ఇప్పుడు మళ్ళీ ధ్యానం అయితే తిరుపతిలో వస్తుందంటే ఇంకా మ్యూజిషియన్స్ వస్తుంటే ఇంకా పండగే. సో నా వంతు నేను ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తాను సార్. ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో మ్యూజిక్ ఈస్ నెంబర్ 1. సో ఐ సపోర్ట్ ఫర్ మ్యూజిక్ అండ్ అన్నదాన. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, ఎవ్రీడే ఈ 21 days లో భాగంగా ఫస్ట్ డే కంప్లీట్ చేసుకున్నాం. ఎవ్రీడే ఈరోజు మొదటి రోజు కాబట్టి ముందు మనం మాట్లాడుకొని తర్వాత ధ్యానం చేయడం జరిగింది. 1 hour మెడిటేషన్ తర్వాత కన్క్లూజన్ మనం అందరం చక్కగా మాట్లాడుతున్నాం. ఎవ్రీడే ఎగ్జాక్ట్ 5 o'clock స్టార్ట్ అవుతుంది మెడిటేషన్. నేను కానీ ఎంఎల్ రాము గారు కానీ మేము మెడిటేషన్ ఒకరు చేయిస్తారు, జ్ఞాన సందేశం ఇంకొకరు ఇస్తారు, ఇంకొక మాస్టర్ ఇస్తారు. ది పిఎంసి ట్రస్ట్ నుంచి ఒక ట్రస్టీ కానీ లేదా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నుంచి డైరెక్టర్స్ కానీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ కానీ జ్ఞాన సందేశాన్ని ఇస్తారనమాట. సో ఇలా 21 days కొనసాగుతుంది. అందరం అటెండ్ అవుదాం. దిస్ ఈజ్ ఫస్ట్ డే. నిన్న ఈవినింగ్ అనుకున్నాం, ఈరోజు దీన్ని మేనిఫెస్ట్ చేసాం. ధ్యానం ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంటే మనం చేసే పనులన్నీ అప్రయత్నంగా అంత ఈజీగా జరుగుతూ ఉంటాయి. ఈ మరింత ఈజీగా జరగడం కోసం, మరింత అద్భుతంగా జరగడం కోసం మనం చేసేది ప్రపంచ శాంతి కోసం. కాబట్టి ఈ యొక్క యజ్ఞం మరింత అద్భుతంగా జరగడానికి ఈ 21 రోజుల యజ్ఞాన్ని మనం తలపెట్టడం జరిగింది. చెప్పిన వెంటనే మరి రెండవ ఆలోచన లేకుండా దీన్ని మేనిఫెస్ట్ చేయడానికి ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు ఎంటైర్ పిఎంసి టీం, ముఖ్యంగా చందర్, అలాగే పిఎంసి డిజిటల్ నుంచి అనిత మేడం అండ్ పిసిఆర్ టీం. దీనికి కోఆపరేట్ చేస్తున్న ప్రతి పిఎంసి స్టాఫ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఫైనల్ మెసేజ్ అనిత మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పటి వరకు అందరూ చెప్పినట్లుగా తిరుపతిలో ఇది జరుపుకోవడం చాలా ఆ విశిష్టమైన ఆ క్షేత్రంలో ప్రపంచం మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చూస్తూ ఉంటుంది. ఇప్పటికీ అక్కడ వెంకటేశ్వరుడు ధ్యానముద్రలో ఉన్నాడని చెప్పేసి చాలా మంది మాస్టర్స్ కి అనుభవమే. మరి అలాంటి శక్తి క్షేత్రంలో మనం జరుపుకోవటం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరే కాదు, మిగిలిన వారు కూడా అందరూ దీనికి విశేషంగా వస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. మనందరం అందరూ రావాలి. ఆ విశ్వశాంతి కోసం ఏదైతే చేస్తున్నామో అది గ్రాండ్ సక్సెస్. ఆ పిక్చర్ ఇప్పుడు మనకి ఈ మెడిటేషన్ లోనే అందరికీ అర్థమైపోయింది. మరి విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి పేరు పేరైన కృతజ్ఞతలు. ఇందులో నేను కూడా భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుద్దాం అందరం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి అందరికి. నమస్తే అండి. మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం మనకి అయిపోతుంది. మళ్ళా 11 నుంచి 12 వరకు ప్రతిరోజు జరిగే జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ఉంది. మళ్ళా అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.